హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చికెన్ కర్రీ చేశాను, అంటే చికెన్ చట్నీ లాగా చేశాను అనమాట. ఇంకా ఈరోజు నా డైలీ బ్లాగ్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది నిన్న సండే కదా, సండే బ్లాగ్. ఇంకా చికెన్ కర్రీ చేస్తూ పిల్లలతో కాసేపు కూర్చున్నాను. వీళ్ళేమో మూవీ పెట్టుకొని చూస్తున్నారు. ఇంకా మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు కదా. పిల్లలకైతే రిమోట్ కాడే గొడవలు అవుతూ ఉంటాయి. నేను మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే చెట్లు పెట్టారు మా అత్తగారు, చూపిస్తాను మీకు. ఇదేమో మునగ చెట్టు, ఇంకా జామ చెట్టు, బొప్పాయి చెట్టు, ఇంకా సన్నజాజి విరజాజి కూడా ఉండాలి, అవి చచ్చిపోయాయి. నేను ఒకరోజు అయితే వీడియో చేస్తాను. ఇదేమో చికెన్ పికిల్ అండి, అంటే చికెన్ అంటే ఎక్కువ మసాలా వేయకుండా చేశాను. టేస్ట్ అయితే నేను ఎలా ఉందనేది ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, నా రియాక్షన్ తినగానే ఎలా ఉందని. హలో అండి, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అది నేను అలా చెప్తా. హలో అండి, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. నీ వాయిస్ నీకే నచ్చదు. మా పిల్లలైతే నేను ఎలా అంటాను అని నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మా పాప నేను అన్నం తినడానికి పిక్కిలను ఇంకా ఆనియన్స్ వేసుకున్నాము. ఇంకా ఈ చికెన్ పిక్కిల్ ఎలా ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. చికెన్ పిక్కిల్లో అయితే నేను నిమ్మకాయ వేయలేదు, అండ్ ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తాం కదా, ఉప్పు కసిమైంది. నెక్స్ట్ డే అయితే బాగానే ఉంది టేస్ట్. వీడియో అయితే చివరి వరకు చూడండి. మేము ఒక గేమ్ అయితే ఆడాము, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. మా బాబాయ్ అయితే చికెన్ తినడు కదా, తనేమో పెరుగన్నం అయితే వేసుకొని తింటున్నాడు. మా మామయ్య ఏమో ముంజలు తెస్తే ఇక ముంజలు కూడా తిన్నాము. తిన్నాక ఈవినింగ్ అయితే పంపులు వచ్చే ముందు టైం ఉంది, ఆ టైంలో అయితే గేమ్ ఆడుకుంటున్నాము. సైడ్ అనుకుంటా మనసులో, నామేమో చెప్పాలి, ఈమెమో చెప్పాలి. ఓకే ఓకే శారీస్ శారీస్ కాదు 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 చెట్లు, పెయింట్ కాదు, నీళ్ళు గురించి. అవును ఫ్రెండ్స్, పంపులు వస్తాయి, అది ఆలోచించాను. పంపులు వస్తే నీళ్లు పట్టాలి, అయితే పంపులు ఎప్పుడు వస్తాయా అని అనుకున్నా.